ఎన్నికల హామీలను అమలు చేయడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని పార్టీ మండల అధ్యక్షులు మేకల ఎల్లయ్య మాజీ ఎంపీపీ చిలక పెంటయ్య అన్నారు. అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కాంగ్రెస్ ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలన్నింటినీ పూర్తిగా అమలు చేయాలన్నారు. టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్, వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జి చలమడ లక్ష్మీ నరసింహారావు పిలుపు మేరకు సోమవారం మండల కేంద్రంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రైతులను ప్రోత్సహించడం కోసం గత ముఖ్యమంత్రి కేసీఆర్ ప్రవేశపెట్టిన రైతు బంధు పథకాన్ని ఐక్యరాజ్య సమితి కొనియాడిందని, అదే స్ఫూర్తిగా దేశ ప్రధాని నరేంద్ర మోదీ కిసాన్ యోజన పేరుతో రైతులకు సాయం అందించగా కాంగ్రెస్ ప్రభుత్వం దగ్గర నుంచి రైతు బంధు సాయాన్ని అటకెక్కించిందన్నారు. రైతులను కాంగ్రెస్ నాయకులు తమ చుట్టూ తిప్పుకోవడానికి సెల్ఫ్ డిక్లరేషన్ అడుగుతున్నారని, టీఆర్ఎస్ హయాంలో ఎలాంటి డిక్లరేషన్లు లేకుండానే రైతులకు నేరుగా ఖాతాలో నిధులు జమ చేశారని అన్నారు. ఎన్నికల ముందు ప్రభుత్వం హామీ ఇచ్చినట్లయితే ఎకరాకు 15,000 ఇవ్వాలని, లేనట్లయితే రైతుల పక్షాన పోరాడతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నాయకులు తిప్పని శ్రీనివాస్, జలగం కిషన్ రావు, కార్యకర్తలు పాల్గొన్నారు. ఎకరానికి 15,000 వెంటనే, ఎకరానికి 15,000 వెంటనే, ఎకరానికి 15,000 వెంటనే. ప్రెసిడెంట్ కేటీ రామారావు గారి ఆదేశాల మేరకు గౌరవ వేములవాడ నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు అయినటువంటి చెల్మెడ లక్ష్మీ నరసింహారావు గారి పిలుపు మేరకు ఈరోజు చందుర్తి బీఆర్ఎస్ మండల శాఖ ఆధ్వర్యంలో చందుర్తి మండల కేంద్రంలో కాంగ్రెస్ పార్టీ ఎన్నికల ముందు రైతులకు ఇచ్చినటువంటి హామీని నిలబెట్టుకోవడంలో విఫలమైందని నిరసిస్తూ ఈరోజు రైతుల పక్షాన కాంగ్రెస్ పార్టీ పాలకులకు తీవ్ర నిరసనను పార్టీ ఆధ్వర్యంలో వ్యక్తం చేయడమైంది. ఎన్నికల ముందు ఇంటింటికి తిరిగి 420 హామీలు బాండ్ పేపర్ మీద రాసి ఇచ్చినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం ఇవాళ గద్దెనెక్కి ఏడాది గడిచినప్పటికీ కూడా ఏ ఒక్క హామీని సంపూర్ణంగా నిలబెట్టుకోవడంలో విఫలమైంది. ఏ ఒక్క హామీని కూడా నెరవేర్చలేకపోతుంది. చివరికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఈ రాష్ట్రాన్ని నడపడం మాతోని కావడం లేదని చేతులు ఎత్తేసినటువంటి సందర్భం. గతంలో తెలంగాణ రాకముందు బొంబాయి బొగ్గుబాయి అనే పేరుతోని ఈ ప్రాంత బిడ్డలందరూ వలసపోయి బ్రతికినటువంటి రోజులు. లక్షల ఎకరాలు పడవబడి నెర్రెలు వాసి, పర్రెలు వాసి, పొలాలేండి, బావులేండి, చెరువులేండినటువంటి సందర్భం. తెలంగాణ వచ్చిన తర్వాత పెద్దలు తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి నాయకత్వంలో ఒక మిషన్ కాకతీయ అనే ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రాజెక్టు చేపట్టి ప్రతి చెరువును పునరుద్ధరీకరించి ఎల్లంపల్లి అలాగే కాళేశ్వరం జలాలతో తెలంగాణను సస్యశ్యామలం చేసింది. 1 కోటి ఎకరాల మాగాని ఇవాళ దేశంలోనే తెలంగాణ వరి పంటలో నెంబర్ 1 రాష్ట్రంగా తీర్చిదిద్దినటువంటి ఘనత ఆ గనుడు, ఆ మహానుభావుడు కేసీఆర్ గారు. ఇవాళ రైతు బంధు పథకం వ్యవసాయ స్థిరీకరణ కోసం పెట్టిందే తప్ప, వ్యవసాయాన్ని ప్రోత్సహించడానికి పెట్టిందే తప్ప ఏ ఒక్క చోట రైతు బంధు దుర్వినియోగం పాలైనటువంటి దాఖలాలు లేవు. అలాంటి రైతు బంధును ఐక్యరాజ్య సమితి సైతం కొనియాడింది. యావత్ దేశం సైతం ఆదర్శంగా తీసుకొని పెద్దలు నరేంద్ర మోడీ సైతం కిసాన్ యోజన కింద ప్రతి రైతుకు ఎంతో కొంత సాయం చేసిండు. అట్లాంటి రైతు బంధును ఇవాళ రేవంత్ రెడ్డి గద్దెనెక్కిన ఏడాదిగా అటకెక్కించి రైతులను నిండా ముంచుతున్నటువంటి ఒక సందర్భం. ఇలాంటి దురదృష్టకరమైనటువంటి ప్రభుత్వ నిర్ణయాలు ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలను దృష్టిలో పెట్టుకొని మసిమూసి మారేడుకాయ చేసి మళ్ళొక్కసారి మోసం చేసేందుకు కాంగ్రెస్ నాయకులు ఊరూరా తిరుగుతున్నారు. దయచేసి రైతులు, గ్రామ ప్రజలు, యావత్ తెలంగాణ ప్రజలు గమనించాలి. ఇవాళ మీకు ఇచ్చినటువంటి బాండ్ పేపర్లు మీకేం పని చేయకుండా పోయినాయి. వెంటనే ఏది దరఖాస్తులు తీసుకున్నారు. ఆ దరఖాస్తులు తీసుకొని ఈ దరఖాస్తులని రైతు భరోసా ఇస్తాం ఎకరానికి 15,000 అని హామీ ఇచ్చారు. ఆ దరఖాస్తు అయిపోయింది. ఇవాళ మళ్ళొకసారి రైతు సెల్ఫ్ డిక్లరేషన్ ఇవ్వాలన్నట. ఎలాంటి దరఖాస్తులు దస్తావేజులు లేకుండా కేసీఆర్ గారు రైతు బంధు, రైతు బీమా ఇచ్చి రైతులను ఆదుకున్నటువంటి మహానుభావుడు. ఇలా దరఖాస్తులు పెడితే ఈ కాంగ్రెస్ నాయకుల చుట్టూ తిరిగితే తీరా ఓట్లు వేయించుకొని గద్దెనెక్కి రైతులను మర్చిపోతున్నారు.